మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితి ఎలా ఉండబోతుంది. మనది సర్వసాధారణంగా ఉగాదికి చెప్పుకుంటాం. కాకపోతే చాలామంది ఏంటంటే జనవరి నుంచి కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఇయర్ నేను ఈ ప్లానింగ్ చేసుకోవాలని. దానికోసం ఈ సంవత్సరం అసలు మేజర్ ప్లానెట్స్ ఏవేవి మారుతున్నాయి, ఏవేవి ఎక్కడున్నాయి, దాని ద్వారా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఖగోళ పరంగా కూడా ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉండడం వల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు. రాశి సెకండ్ ఆప్షన్, లగ్నం ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఈ రకంగా ఎలా ఉంటుంది ఏమిటనేటువంటిది మనం ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులావారి గణన చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి సప్తమ గురువు, అదేవిధంగా 12లో కేతువు, 6లో రాహు, పంచమ శని. ఈ సప్తమ గురువు వల్ల ఏమిటి అంటే మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో, ఒక్కోసారి చూడండి మనం ఒక ప్రయత్నం చేస్తుంటాం కానీ ఆ ప్రయత్నానికి పెట్టినటువంటి ఎఫర్ట్కి తగ్గట్టుగా ఫలితం రాదు ఒక్కోసారి. కానీ ఇప్పుడు గురు దృష్టి లగ్నం మీద ఎప్పుడైతే ఉందో, తృతీయం మీద ఎప్పుడైతే ఉందో, ఫుల్ఫిల్మెంట్ మీద ఎప్పుడైతుందో ఇస్తాడు. అంటే ఏమిటి, మీకు ఉన్నటువంటి గురువు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో 100% చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఫ్రూట్ఫుల్నెస్ ఇచ్చేటువంటి స్థానంలో గురువు ఉన్నాడు మే వరకు. మరి మే నుంచి ఏమిటండి, మే నుంచి ధన సంబంధించిన విషయంలోని యోగాన్ని ఇస్తాడు. మరియు ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోయినటువంటి మనీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయిందో, స్ట్రక్ అయిపోయిందో దాన్ని కొంత రిలీజ్ చేస్తాడు. మరియు వృషభ రాశిలోకి వెళ్ళినటువంటి గురువు పర్టికులర్గా ఇక్కడ ముఖ్యంగా ధనయోగాన్ని ఎక్కువగా ఇస్తాడు. కొంత గృహయోగాన్ని కూడా ఇస్తాడు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, బట్ ధనయోగాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ తులవారికి పంచమ శని సంచరిస్తున్నాడు. పంచమ శని వల్ల ఏమిటి ఈ సంవత్సరంలో అంటే ఆలోచన స్థానంలో ఉండే శని నిర్ణయాలు తీసుకోవడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. చాలామంది చూడండి, అబ్బాయి ఎప్పుడనగా చెప్పామండి నిర్ణయం తీసుకోవడే తొందరగా మాకు తలనొప్పి వచ్చేస్తుంది అంటూ ఉంటారు. అంటే ఏమిటి, నిర్ణయం విషయంలో స్లోగా ఉంటుంది. ఎందుకు, పంచమ శని వల్ల. శని భగవానుడు మందుడు అంటూ ఉంటారు. కాబట్టి ఈ నిర్ణయాలు మరింత ఫాస్ట్ అవ్వాలంటే చాంటింగ్లో హనుమాన్ చాలీసా కానీ, నరసింహస్వామి ఆరాధన కానీ, కాళికా అమ్మవారి ఆరాధన కానీ, గణపతి ఆరాధన కానీ ఎక్కువగా చేయండి. చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ముఖ్యంగా ఆలోచన, నిర్ణయము కాస్త త్వరగా తీసుకోవడం, అంటే తొందరపడి తీసుకోవడం వేరు, త్వరగా తీసుకోవడం వేరు. త్వరగా తీసుకోవడము, పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇబ్బంది పడకుండా ఉండడం గణపతి ఆరాధన ద్వారా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 6లో ఉన్నటువంటి రాహు మాత్రం ధైర్యంగా ఒక స్టెప్ తీసుకునేలా చేస్తాడు. కాకపోతే గురుచండాల యోగం ఏర్పడినందుకు 6వ స్థానంలో ప్రత్యేకంగా ఏమిటంటే ఈ రాశిలో ఉండేటువంటి రాహు కొన్ని పనులు, అరే ఇట్లాంటి పనులు చేస్తున్నామేంటి అని మనకే అనిపిస్తుంటాం. ఒక రియలైజేషన్ వస్తూ ఉంటుంది. కాకపోతే ధైర్యంగా స్టెప్ తీసుకుంటుంటారు, ధైర్యంగా అడుగు వేయగలుగుతుంటారు, ధైర్యంగా ఏ పనైనా సక్సెస్ చేస్తూ ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు చేసేటువంటి పనుల్లో మీకు అంటూ ఒక క్లారిటీ, ఏం చేస్తున్నామో ఏంటో ఒక మైల్డ్గా ఉంటుందండి అంటూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ సాటర్న్ 5th హౌస్లో కుంభరాశిలో ఉన్నందుకు మీకు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కాళికాదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకుంటూ వీలున్నప్పుడల్లా మీరు పితృదేవతలకు ఎక్కువగా చేయండి. పితృదేవతల తర్పణ వదలడం కానీ, అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వడం కానీ, ఒక 5 మెతుకులు నేతికి 5 మెతుకులకి నేతి తగిలించి పితృదేవతల పేర్లు చెప్పుకుంటూ, అంటే పితృదేవత సంబంధంగా మింగుతారు పంటికి తగలకుండా. అలా చేస్తే కూడా మీకు ఖచ్చితంగా పితృదేవత అనుగ్రహం వల్ల మీకు ఖచ్చితంగా మీరు విజయం వైపు మీ యొక్క లైఫ్ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ 2024 ఫలితాలతో పాటు ముఖ్యంగా మీరు చూడవలసినటువంటిది ఏమిటి అంటే ఖగోళ సంబంధించిన విషయాలు మరియు మీ జన్మజాతక విషయాలు. ఖగోళం పరంగా ఏం జరుగుతాయి అంటే ఈ కాంబినేషన్స్ మనకి మీనరాశిలో రాహు ఉన్నాడు, కన్యలో కేతువు, మేషంలో ఉన్నటువంటి గురువు మే నుంచి వృషభంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి ఈ యొక్క శని భగవానుడు, కుంభరాశిలో ఉన్న శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పి చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఏప్రిల్ 14 వరకు కొద్దిగా ఈ వైరస్లకు సంబంధించింది ఏదైనా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఒకటి. రెండవది, ఎప్పుడైతే మనకి ఈ కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుందో సంవత్సరం ఇంకా 5 నెలలు ఉంటాడు అక్కడ.
కాబట్టి ల్యాండ్ ప్రదేశంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ ల్యాండ్ ప్లేసెస్లో కేతు ఉన్నందుకు ల్యాండ్స్ రేట్ ఏవైతే ఉన్నాయో గతంలో వెళ్ళినంత ఫాస్ట్గా వెళ్ళకుండా కొంచెం స్లోగా మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో ఆగుతుంటుంది కూడా ఈ ల్యాండ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళు, అదేవిధంగా ఏదైనా సరే కొంతమంది చూడండి, ఒక ల్యాండ్ అమ్మేద్దాం అనుకుని ఆగుతారు, మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత అమ్ముతున్నప్పుడు పెరుగుతుందేమో అని. కాబట్టి అట్లాంటివి ఏమీ పెట్టకుండా అమ్మాలనుకునేవాడు అమ్మేసేయండి. అదేవిధంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం ల్యాండ్ మీదకి 1 సంవత్సరంన్నర వరకు దెక్కండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ మీనరాశిలో రాహు అనేటువంటిది గురుచండాల యోగం ఏర్పడింది, గుర్తుపెట్టుకోండి. ఈ గురుచండాల యోగం ఎటువంటి డేంజర్ అంటే, ముఖ్యంగా ఈ పాస్టర్స్ కావచ్చు, పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎనీ గైడింగ్ రిలేటెడ్ వృత్తుల్లో ఉండేటువంటి వారు కావచ్చు, లాయర్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎనీ కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి జాగ్రత్త అంటే ఏం చేయాలండి? ముఖ్యంగా ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రవచనకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా దుర్గా ఆరాధన, పితృదేవత ఆరాధన అందరూ చేయాలండి. వీళ్ళు మాత్రమే కాకుండా పితృదేవత ఆరాధన అందరూ చేయాలి. బికాజ్ ఆఫ్ మనకి గురు రాసుల్లో రాహు యొక్క సంచారం జరుగుతూ గురుచండాల యోగం ప్రస్తుతం ఉంది కాబట్టి. అంటే ఇప్పుడున్న గోచార గ్రహాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే 2024 ప్రతి లగ్నము రాశిని చెప్పుకున్నది ఏదైతే ఉందో అది గోచార ఫలితాలు. అంటే బయట ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, మార్కెట్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఇట్స్ వెరీ క్లియర్, ఈ గోచార ఫలితాల వల్లే తెలుస్తుంది. దీన్ని బట్టి ఏమిటి, ఇప్పుడు గోచారంలో ఇలా ఉంది కాబట్టి నేను ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఈ విషయంలో ఈ స్టెప్ తీసుకోవాలి, ఈ విషయంలో ఈ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేదే గోచార ఫలితాలు. కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలని మరియు మన యొక్క జన్మజాతక ఫలితాలని తెలుసుకుంటూ, కాలం ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. ముఖ్యంగా గోచారం వల్ల తెలుసుకుంటూ మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని, ఆ పితృదేవతల అనుగ్రహాన్ని, ఎందుకంటే మరీ చెప్తున్నాను, ఇప్పుడున్న కండిషన్లో పితృదేవతలకు ఎక్కువగా చేసుకోవాలి ఈ సంవత్సరం, ప్రత్యేకంగా చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తారని చెప్పి కోరుకుంటూ, మీ యొక్క జీవితాన్ని సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.